దేవుడు చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఆ మార్గంలో నడవాలని బాపట్ల జిల్లా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బాపట్ల పట్టణంలోని సిబిజెడ్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్రంగా భావించే బైబిల్ను చదవడం, అందులోని వాక్యాలను అనుసరించడం ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లకు, దైవజనులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి పట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండటం, ప్రజలతో మీ సంతోషాలని పంచుకోవటం క్రిస్మస్ అన్నారు. కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, ఆ కార్యక్రమాల ద్వారా మీ అందరి మాటలు విని నేను బైబిల్లో ఖాళీ ఉన్నప్పుడల్లా కళ్ళద్దాలు పెట్టుకుని మరీ బైబిల్ చదువుతూ ఉంటా. అప్పుడప్పుడు అటువంటి నాలెడ్జ్తో 4 మాటలు మాట్లాడే అవకాశం వీళ్ళందరూ నాకు కలజేసినందుకు దైవజనులందరికీ కూడా నేను ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, మనందరం ఒక దేవుడికి బిడ్డలుగా మనం ఈ లోకంలోకి వచ్చామని మీతో సమానంగా ఆలోచిస్తూ మీకు సేవ చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తానని ఈ పుణ్యభూమిలో మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నా. వర్షంలో తడిసి ముందవుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ప్రభు నామంలో వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా పండుగ సందర్భంగా